హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది 131 వీడియో, 131st వీడియో ఇది. ఇంతమంది వీడియో వరకు మనం పాస్ట్ కంటిన్యూస్ నుంచి అన్ని నేర్చుకున్నాము. ఇప్పుడు ఇది వీడియో కొత్తగా ఫ్రెష్గా పాస్ట్ పర్ఫెక్ట్ సి ఈ టెన్సెస్లోనే 7వ చాప్టర్లో పాస్ట్ పర్ఫెక్ట్ గురించి నేర్చుకుంటాం. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే డెఫినేషన్ ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ అంటే పాస్ట్లో ఒక పని కంటే ముందు ఇంకొక పని జరిగినట్టయితే ఆ పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో తెలియచేయాలి. అది డెఫినేషన్ తెలుగులో. ఇంగ్లీష్లో ఏంటి? పాస్ట్ పర్ఫెక్ట్ ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ దట్ హ్యాడ్ టేకెన్ ప్లేస్ బిఫోర్ అనదర్ పాస్ట్ యాక్షన్. అంటే గతంలో 2 పనులు జరిగాయి, కానీ ఒక పని కంటే ముందు ఇంకో పని జరిగిపోయింది అనుకోండి. ఫస్ట్ ఏదైతే పని జరుగుతుందో ఆ పనిని వర్బ్ యొక్క 3వ ఫామ్తో వాడాలి. తర్వాత జరిగిన పనిని వర్బ్ యొక్క 2వ ఫామ్ V2తో వాడాలి. అది ఈ యొక్క పాస్ట్ పర్ఫెక్ట్లో రూల్ అనమాట. బాగా గుర్తుంచుకోండి. వాక్యాలన్నీ 7 వాక్యాలు అలా ప్రాక్టీస్ చేయండి. ఒకటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ సెంటెన్స్ వచ్చి ఐ హ్యాడ్ సీన్ దెమ్ బిఫోర్ దే సా మీ. నేను వాళ్ళని చూశాను, వాళ్ళు నన్ను చూడడానికంటే ముందే. ఓకే, నేను వాళ్ళని చూశాను, వాళ్ళు నన్ను చూడడానికంటే ముందే. అంటే ఇక్కడ చూడండి, వారికంటే ముందే నేను వారిని చూశాను. ఇది దీని మీనింగ్. అందుకే నేను ముందు చూశాను కాబట్టి ఐ హ్యాడ్ సీన్ దెమ్ బిఫోర్ దే సా మీ. వారికంటే ముందు నేను వారిని చూశాను. ఇక్కడ 2 పనులు జరిగాయి రాశాను. ఇక్కడ చూడండి, పాస్ట్లో బి మొదట జరిగిన పనిని హ్యాడ్తో వర్బ్ 3వ ఫామ్తో వాడాలి. వర్బ్ 3వ ఫామ్తో వాడాలి. తర్వాత జరిగిన పనిని వర్బ్ 2వ ఫామ్తో వాడాలి. ఇక్కడ 2వ ఫామ్. ఇలాగ మనం ప్రాక్టీస్ చేయాలి. సెకండ్ వాక్యం వచ్చేసి వీ హ్యాడ్ షిఫ్టెడ్ టు హైదరాబాద్ బిఫోర్ కరోనా స్టార్టెడ్. కరోనా స్టార్ట్ కావడానికంటే ముందే మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాము. కరోనా ఎప్పుడు స్టార్ట్ అయింది? 2020లో. అంతకంటే ముందే మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. అందుకని దీనికంటే ముందే ఓ పని జరిగిపోయింది కాబట్టి ఫస్ట్ ఏదైతే జరిగిందో మేము షిఫ్ట్ అయ్యామో దానికి వీ హ్యాడ్ షిఫ్టెడ్ అని వర్బ్ 3 ఫామ్ రాసాం హ్యాడ్తో పాటు. తర్వాత జరిగిన పని కరోనా స్టార్ట్ అయిన తర్వాత కాబట్టి వర్బ్ 2nd ఫామ్. తర్వాత వచ్చేసి 3వ వాక్యము యూ హ్యాడ్ స్టడీడ్ ఇన్ డాన్ పబ్లిక్ స్కూల్ బిఫోర్ యూ స్టడీడ్ ఇన్ లిఖితా పబ్లిక్ స్కూల్. మీరు డాన్ పబ్లిక్ స్కూల్లో చదవడం, లిఖితా పబ్లిక్ స్కూల్లో చదవడానికంటే ముందు డాన్ పబ్లిక్ స్కూల్లో చదివారు. అంటే ఇక్కడ ఏది ఫస్ట్ జరిగింది? డాన్ పబ్లిక్ స్కూల్. అందుకే యూ హ్యాడ్ స్టడీడ్. ఫస్ట్ జరిగిన దాన్ని హ్యాడ్తో 3rd ఫామ్ వాడతాము. తర్వాత జరిగిన పని వర్బ్ యొక్క 2nd ఫామ్లో వాడతాము. ఓకే, ఇది 3వ వాక్యము. ఓకే, యూ హ్యాడ్ స్టడీడ్ ఇన్ డాన్ పబ్లిక్ స్కూల్ బిఫోర్ యూ స్టడీడ్ ఇన్ లిఖితా పబ్లిక్ స్కూల్. మీరు ఓకే లిఖితా పబ్లిక్ స్కూల్లో చదవడం కంటే ముందే డాన్ పబ్లిక్ స్కూల్లో చదివారు. అందుకే హ్యాడ్తో వర్బ్ 3rd ఫామ్ వాడడం. నెక్స్ట్ 4వ వాక్యం వచ్చేసి ఈ హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ వెన్ ఐ ఎంక్వైర్డ్ ఆర్ కాల్డ్ హిమ్. నేను అతనికి కాల్ చేయడం కంటే ముందే అతను బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఫస్టే బ్రేక్ఫాస్ట్ పని అయిపోయింది కాబట్టి హ్యాడ్ టేకెన్ బ్రేక్ఫాస్ట్ అని రాశాము. వెన్ ఐ ఎంక్వైర్డ్ ఆర్ కాల్డ్, నేను కాల్ చేయడానికంటే ముందే, నేను ఎంక్వైరీ చేయడానికంటే ముందే ఆయన బ్రేక్ఫాస్ట్ చేశాడు. ఈ 5వ వాక్యం వచ్చేసి షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ అసైన్మెంట్స్ బిఫోర్ ద డెడ్ లైన్. ఆవిడ అసైన్మెంట్స్ అని డెడ్ లైన్ కంటే ముందే, విధించిన సమయం పర్టికులర్ టైం కల్లా ఇవ్వాలంటే ఆ టైం కంటే ముందే ఆవిడ అసైన్మెంట్స్ ఫినిష్ చేశారు. అంటే ఇక్కడ సపోజు డెడ్ లైన్ ఎప్పుడు ఉంది? ఆవిడ సబ్మిట్ చేయాల్సింది 15th డిసెంబర్ 2025. కానీ ఎప్పటికల్లా సబ్మిట్ చేసింది? 10th డిసెంబర్ 2025 కల్లా సబ్మిట్ చేసింది. అంటే ఒక 5 రోజుల ముందే. అందుకనే ఇక్కడ ఆవిడ ఫస్ట్ ఆ పని పూర్తి చేసింది కాబట్టి షీ హ్యాడ్ ఫినిష్డ్ హర్ అసైన్మెంట్స్ ఇక్కడ రాసాం. ఓకే, బిఫోర్ ద డెడ్ లైన్. ఇది మీనింగ్ అనమాట. 15th డెడ్ లైన్ ఉంటే 10th కల్లా కంప్లీట్ చేసింది. నెక్స్ట్ 6వ వాక్యం వచ్చేసి ఇట్ హ్యాడ్ లెఫ్ట్ ప్లాట్ఫామ్ ఆర్ ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ప్లాట్ఫామ్ బిఫోర్ ఐ రీచ్డ్ రైల్వే స్టేషన్. నేను రైల్వే స్టేషన్ చేరడానికంటే ముందే రైలు ప్లాట్ఫామ్ వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. అంటే ఫస్ట్ ఏం జరిగింది ఇక్కడ పని? రైలు ప్లాట్ఫామ్ వదిలిపెట్టి వెళ్ళిపోయింది. అందుకని దాన్ని హ్యాడ్తో లెఫ్ట్ అని వర్బ్ 3వ ఫామ్ వాడము. తర్వాత నేను వెళ్ళాను కాబట్టి, అక్కడ చేరాను కాబట్టి బిఫోర్ ఐ రీచ్ రైల్వే స్టేషన్ అది 2nd ఫామ్, ఇది V2. మళ్ళీ ఇక్కడ 6వ వాక్యం 7వ వాక్యం ఆఖరిది చివరిది వచ్చేసి బై ద టైమ్ ఐ కాల్డ్, నేను కాల్ చేసేసరికల్లా దే హ్యాడ్ లెఫ్ట్ హోమ్. వాళ్ళు ఇల్లు వదిలిపెట్టేశారు. అప్పటికే నేను కాల్ చేశాను కానీ ఆ సమయానికల్లా వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు. అంటే బయటకి ఎక్కడికి వెళ్ళిపోయారు. అది 7వ వాక్యం. ఇలాగా 7 వాక్యాలు. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆల్ దీస్ పాస్ట్ పర్ఫెక్ట్. ఇట్స్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. అండ్ పాస్ట్ పర్ఫెక్ట్ డెఫినేషన్ ఈస్ దట్ one action completed before another action, and past 2 actions took place, one action took place before another action. So whichever the action takes place first, we should use had plus verb 3rd form. Whichever the action takes place later, we have to use verb 2nd form. That is the most important and it is indispensable rule of the past perfect tense. I hope you have understood this
these all sentences perfectly. You go through all these sentences, practice a lot. Just watch this video twice or thrice or 4 times. You can understand a lot. After you understand this, you can practice writing these sentences and start speaking with your friends and anybody else. All these sentences using all these past perfect sentences. ఇవన్నీ మీకు అర్థమే అనుకుంటాను. బాగా ప్రాక్టీస్ చేసి వీడియోస్ 2-3 సార్లు చూసి పాస్ట్ పర్ఫెక్ట్ ఎలా వాడాలి, హ్యాడ్ ఎప్పుడు వాడాలి, హ్యాడ్ లేకుండా వర్బ్ సెకండ్ ఫామ్ ఎలా వాడాలి, ఈ రూల్స్ మీకు చెప్పాను నేను. ఫస్ట్ పని ఏదో జరుగుతుందని హ్యాడ్తో వర్బ్ థర్డ్ ఫామ్ వాడతాము, తర్వాత పని వర్బ్ సెకండ్ ఫామ్ వాడతాము. ఇలాగా ఈ రూల్ని మీరు బాగా గమనించి ఇవన్నీ కూడా రాశాను. వీటన్నిటిని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ కనుక తెలుగులో కూడా రాశాను. ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే మీ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. I wish all the best. Have a nice day. Thank you, my dear friend.